శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమంకు సుస్వాగతం. ఈరోజు మన ఈ జీవితంలో చాలా విశేషతలతో కూడుకున్నది. ఆ విశేషతలన్నిటినీ మన జీవితంలో ధారణ చేస్తూ మనం విశేషంగా తయారవ్వాలి. అయితే అసలు విశేషము అంటే ఏంటి అంటే స్పెషాలిటీస్. చాలా స్పెషాలిటీస్ ఉంటుంది. గొప్పతనం అని చెప్పచ్చు, ప్రత్యేకత అని చెప్పచ్చు, ఇలా ఎన్నో ఉంటుంది విశేషత అంటే. అయితే మన ఈ జీవితం ఎన్నో విశేషతలు ఉంటాయి. ఎలాంటి విశేషతలు అంటే బాగా మాట్లాడగలిగే కళ ఉంటుంది, బాగా చూడగలిగే కళ ఉంటుంది, బాగా అందరికీ మెప్పించే కళ ఉంటుంది. ఇలా రకరకాల కళలు ఉంటాయి. ఇలా అనేక విశేషతలతో కూడిందే మన ఈ జీవితం. అయితే చాలా వరకు చాలామంది ఈ జీవితంలో ఇన్ని విశేషతలు ఉన్నా కానీ మాలో ఏ విశేషత లేదు అని తమ జీవితాన్ని నిస్సారంగా చేసేసుకుంటున్నారు. కానీ మన ఈ జీవితం ఎంత గొప్పది అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా ఉండనే ఉంటుందన్నమాట. ఎవరి విశేషతకి వాళ్ళకి తప్పకుండా ఏదో ఒకటి లభిస్తూనే ఉంటుంది. ఎలా అయితే ఒక చిన్న విషయం ఏంటి అంటే రోడ్డు పైన ఒక బ్రెడ్ ముక్క, అలానే ఒక రత్నము, అలానే ఒక 500 రూపాయల నోటు పడిపోయి ఉంటుంది. ఉంటే దారిని పోయేటువంటి ఒక కుక్క అక్కడ ఉన్నటువంటి బ్రెడ్ని తీసుకుని సంతోషంగా తిని వెళ్ళిపోతుంది. అలా దారిని పోయే ఒక బిచ్చగాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి 500 రూపాయల నోటు తీసుకుని సంతోషంగా 500 రూపాయలతో తన పొట్ట నింపుకుని 2 రోజులకి దాచుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రత్నాన్ని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి ఆ రత్నాన్ని తీసుకుని ఎంతో సంతోషంగా ఆ రత్నాన్ని ఒక ఉన్నతమైన మ్యూజియంలో పెట్టి ఉన్నతంగా చూడడం మొదలు పెడతాడు. ఇప్పుడు లాస్ట్ వరకు మిగిలినటువంటి రత్నము నన్ను ఎవరూ తీసుకోవట్లేదే అని బాధపడుంటే దాని గొప్పతనం ఎక్కడుంది? లేదు. అదే మధ్యలో ఉన్నటువంటి బ్రెడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను చాలా గొప్ప అనుకుంటే అది లేదు. ఎలా అంటే ఆ కుక్క వచ్చి బ్రెడ్ తినేసి వెళ్ళిపోతుంది. అందుకని తన ఆ రోజు కడుపునైనా హ్యాపీగా నింపుకోగలిగింది. అదే ఒకవేళ ఆ రత్నాన్ని తీసుకుని ఉంటే ఏమవుతుంది? ఆ కుక్క వెంటనే ఆ సెకండే చనిపోతుంది. డబ్బు దానికి ఎందుకు పనిచేయదు. అదే బిచ్చగాడు రత్నాన్ని తీసుకుని ఉంటే ఏమవుతుంది? ఆ రత్నం తీసుకున్న కారణంగా పోలీసులు అతన్ని తీసుకెళ్ళిపోతారు. తన సంతోషాన్ని ఆ 2 రోజులు కూడా అనుభవించలేకపోయాడు. ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఆ రత్నాన్ని తీసుకోవడం వల్ల దాని గొప్పతనం పెరిగింది, అతనికి కూడా అది చాలా ఉపయోగపడింది. అలాగే మనల్ని ఎవరైనా తిరస్కరించారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన స్పెషాలిటీని అనుసరించి మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా నాలో ఏ స్పెషాలిటీస్ లేవు, నా గొప్పతనం లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే మన జీవితం చాలా రకరకాల స్పెషాలిటీస్తో కూడుకున్నదన్నమాట. మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ వెతుకుతూ ఉంటామో అప్పుడు మన యొక్క విశేషతలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే మనలో ఏమేం గొప్పతనం ఉన్నాయి, ఏం విశేషతలు ఉన్నాయని వెతకడం మొదలు పెడితే ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటుంది. దానిని పదును చేస్తూ ఉంటే మన జీవితం ఒక ఉన్నతంగా తయారవుతుంది. అలా మన ఎదురుగా చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు. ఆ గొప్ప వాళ్ళందరూ కూడా సాధారణంగానే కనిపిస్తారు. మనమేమనుకుంటాము అంటే వాళ్ళు ఏదో సాధారణమైన వాళ్ళు అని. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో ఉంటారో వాళ్ళు ఎన్ని విశేషతలు ఉన్నా కానీ ఒక సాధారణ వ్యక్తిలాగే కనిపిస్తారు. ఆ సాధారణ వ్యక్తుల్ని చూసేసరికి వాళ్ళు ఎవరో సాధారణమైన వాళ్ళు అని మనం అనుకుని ఈజీగా వదిలేస్తాం. కానీ వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే గాంధీజీని కలవడానికి ఒక వ్యక్తి వెళ్తాడు. వెళ్ళేసరికి గాంధీజీని కలవడానికి వెళ్ళేటప్పటికి గాంధీజీ వెళ్ళినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపిస్తాడు. నీళ్లు పోస్తూ కనిపిస్తే ఆ ప్రముఖ వ్యక్తి అంటాడు, నేను గాంధీజీని కలవాలి అని. అయితే ఆయన చెప్తాడు, మంచిదండి, మీరు లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోండి అని.
వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి లోపల కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఈ వ్యక్తి లోపలికి వెళ్ళి అతనికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత, లేదు నాకు చాలా టైం ఉంది, చాలా పనులన్నీ వేస్ట్ చేసుకుని నేను ఇక్కడికి వచ్చాను, నన్ను తప్పకుండా గాంధీజీని కలవాల్సిందే, మీరు ముందు నన్ను గాంధీజీని పంపిస్తారా లేదా అని చాలా కొద్దిగా జోస్తో మాట్లాడతాడు. అప్పుడు ఆయన చిరునవ్వుతూ, మీరు ఇందాక ఎవరినైతే మొక్కరికి నీళ్లు పోస్తూ చూశారో ఆయనే గాంధీజీ అని తన పరిచయాన్ని తనే చెప్పుకుంటాడు. అప్పుడు ఆయన వెంటనే సడన్గా లేచి 2 చేతులు అన్నం పెట్టి క్షమించండి అని తను ఏ పని మీద వచ్చాడో ఆ పని చెప్పడం జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక భావాలు గల వ్యక్తులు చాలా కూల్గా, చాలా సాధారణంగా ఉంటారు, కానీ చాలా విశేషమైన వాళ్ళు. ఆయన మొత్తం మన దేశానికి, భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. అలానే చాలా ఉన్నత కార్యాలు చేశాడు. అలాంటి గొప్ప విశేషతలు చాలా ఉన్నాయి. కానీ అంతకంటే గొప్ప విశేషత ఏంటంటే, ఎన్ని ఉన్నా కానీ ఆయన చాలా సాధారణంగా జీవిస్తాడు. అలా గొప్పవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే చాలా సాధారణమైన జీవితాన్నే జీవిస్తారనమాట. అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు. మనం ఎప్పుడు కూడా మన గొప్పతనాన్ని మన రీతిలో చూపించకూడదు, మన సాధారణతలోనే గొప్పతనాన్ని చూపించాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు అందరూ కూడా మనల్ని చాలా ఉన్నత భావాలతో చూస్తారు. మనం చరిత్రలో కూడా గొప్పవారిగా పేరు తీసుకురావచ్చు. అలానే విశేషతలు అంటే ఈరోజు చాలామంది చాలా కళలు ఉన్నాయి. ఎలాంటి కళలు? ఒకరు చాలా గొప్ప డాన్సర్స్ అవుతున్నారు. వాళ్ళలో చిన్న కళ ఉంటుంది డ్యాన్స్ చేసేది, కానీ దాన్ని వాళ్ళు పెంచుకొని ఒక పెద్ద డాన్సర్ అవుతున్నారు. అలానే చదువుకోవడంలో చాలా మంచి నైపుణ్యం తెచ్చుకొని గొప్ప టీచర్స్ అవుతున్నారు. అలా కొద్దిమంది డాక్టర్ విద్యలో నైపుణ్యం తెచ్చుకొని ఆ డాక్టర్ స్పెషలైజేషన్ చేస్తున్నారు. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నైపుణ్యాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళు ఆ స్పెషలైజేషన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న విశేషత సాధారణమే, కానీ దాని మీద వర్కౌట్ చేసి వారు చాలా విశేషమైనటువంటి స్పెషలైజేషన్ అవుతారు. ఆ విశేషతకి మనం ఈరోజు వాళ్ళకి గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ విశేషతలతోనే మనం వాళ్ళని విశేష వ్యక్తులుగా పరిగణనలోకి తీసుకుంటాం. అలా ఈరోజు జీవితంలో చాలామంది విశేషమైన వారు అయ్యారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకుంటూ వాళ్ళు విశేషమైన వారిగా తయారయ్యారనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరిలోని విశేషతలనే చూస్తూ ఉండాలి. ఎంతగా మనం అందరిలో విశేషతలు చూస్తామో మన ఈ జీవితం కూడా విశేషంగా మారుతుంది. మన చిన్నప్పుడు ఒక విషయం చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, మన కళ్ళకి ఏ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా అలానే కనిపిస్తుంది అని. అందుకని ఏమంటారు అంటే, పచ్చకావళ్ళి వాళ్ళని చూస్తే లోకమంతా పచ్చగా ఉంటుంది అని చెప్తారు. అలా మన ఈ జీవితంలో కూడా మనం ఈ కళ్ళకి ఏం పెట్టుకోవాలి అంటే విశేషత అనే కళ్ళజోళ్ళు పెట్టుకోవాలి. ఎప్పుడైతే విశేషత అనే కళ్ళజోడు పెట్టుకుంటామో మొత్తం లోకమంతా విశేషతలతో నిండుతుంది. ఎలా అయితే చూడండి, మనం సరదాగా చిన్నప్పుడు కలర్ స్పెక్టికల్స్ ఉండేవి. ఆ కలర్ కళ్ళజోడు పెట్టుకోగానే రెడ్ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటే ఏమవుతుంది? లోకం అంతా రెడ్గా కనిపిస్తుంది. వైట్ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటే నార్మల్గా కనిపిస్తుంది. అలా ఏ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటే లోకం అంతా అలానే కనిపిస్తుంది. అందుకని మనం ఏం కళ్ళజోడు పెట్టుకోవాలి అంటే విశేషత అనే కళ్ళజోడు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం విశేషత అనే కళ్ళజోడు పెట్టుకున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే లోకం అంతా ఒక విశేషతలతో కూడుకున్నటువంటి లోకంలాగా కనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే విశేషతలతో చూసేటువంటి కళ్ళజోడు పెట్టుకుంటే ప్రతి ఒక్కరిలో విశేషతలు కనిపిస్తాయి. ఎప్పుడైతే అందరిలో విశేషతలు కనిపిస్తాయో మనం ప్రతి ఒక్కరి మీద ప్రేమ భావంతో, ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక భావంతో, ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంతో పలకరించగలుగుతాం. అందుకని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం విశేషత అనేటువంటి కళ్ళజోడిని మనం ధరించాలి. దానికి ఎలా అంటే ఒక గురువు దగ్గర శిష్యులు ఉంటారు, ఒక 10 మంది శిష్యులు ఉంటారు. ఆ 10 మంది శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే ఒకరికొకరు ప్రతి సెకండ్ గొడవ పడుతూనే ఉంటారు. ఆ గురువుకి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఏంటి అంటే ఆ శిష్యులు అందరూ గొడవ పడుతూ ఉంటే ఈ శిష్యుల్ని నేను ఎలా భరించాలి, ఈ శిష్యులు పెద్ద అయ్యాక ఏమవుతారు ఏంటి అని ఆ గురువు చాలా బాధల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ గురువు పని ఏంటి అంటే అందరి సమస్యలు పరిష్కారం చేయడం, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్ని మాత్రం ఆయన పరిష్కారం చేయలేకపోతూ ఉంటాడు.
అప్పుడు అతని స్నేహితుడు ఆ గురువుని కలవడానికి వస్తాడు. రాగానే ఆ స్నేహితుడికి వాళ్ళ శిష్యుల యొక్క పరిస్థితి చెప్తాడు. చెప్పగానే మంచిది, నేను మాట్లాడతా మీ శిష్యులతో అని ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే, మీ గురువు గారు కొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతారు కదా, లేదా ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత మీలో ఎవరికొకరికి పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్తాడు. అనగానే ఆ శిష్యులు అయితే మరి ఎవరికి అన్నట్టు చూస్తూ ఉంటారు. అప్పుడు చెప్తారు, మీలో ఎవరో ఒకరు అన్ని యోగ్యలతో నిండిన వాళ్ళుగా ఉన్నారట, వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరో మరి అని చెప్పి అనేసి వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచి వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే ఒకరికొకరు చాలా కలిసిమెలిసి చాలా ప్రేమతో ఉంటారు. ఎందుకు అంటే ఆ గురువుని తీసుకుని కాశీ వెళ్ళి వస్తారనమాట వాళ్ళిద్దరూ కలిపి. కాశీ నుండి తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ శిష్యులందరూ కలిసిమెలిసి చాలా ప్రేమానురాగాలతో ఉండడం గురువు గమనిస్తారు. గురువు గమనించి చాలా ఆశ్చర్యపోతారు. నేను ఎన్నో సంవత్సరాలని చేయాలనుకున్న నా శిష్యుల్ని ఇన్ని రోజులకి నువ్వు అలా ఎలా తయారు చేయగలిగావు అని అడుగుతాడు. అడగగానే ఆ స్నేహితుడు చెప్తాడు, ఏమని అంటే ఆ పిల్లల్లో ఆధ్యాత్మిక భావం లేదు, వాళ్ళలో ఒకరిలో ఒకరు విశేషతను చూసుకునే గుణం లేదు, అందువల్లనే ఒకరిలో ఒకరు లోపాలని చూసుకుని వాళ్ళు ఏమైపోయారు అంటే ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అదే ఒకరిలో ఒకరు గొప్పతనాన్ని చూసుకుంటే వాళ్ళు చాలా ఉన్నతంగా తయారవుతారు. అది దానికోసమని నేను ఏం చెప్పాను అంటే వాళ్ళలో వాళ్ళని విశేషతలు చూసుకోమంటే చూసుకోరు. అందుకని నేనేం చెప్పాను అంటే మీలో ఒకరు మీ పొజిషన్లో ఉంటారు అంటే యోగ్యతలతో నిండిన వాళ్ళు గురువు అవుతారు అని చెప్పాను. ఆ మాట వినగానే ఎవరు గురువు అవుతారో అనే ఆశ్చర్యంతో ఆ గురువు అవ్వాల్సిన క్వాలిటీస్ ఎవరిలోనో ఉన్నాయన్నారు కదా, అది ఈయనలోనా వాళ్ళలోనా అని అందరిలో ఉన్న మంచి గుణాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైంది అంటే అందరిలో ఒకరిలో ఒకరు మంచి గుణాలు చూడడం మొదలుపెట్టారు. అందుకని ఒకరిపైన ఒకరికి ప్రేమానురాగాలు పెరగడం మొదలయ్యాయి అనమాట. దాంతో వాళ్ళు ఏమయ్యారు అంటే ఒకరికొకరు చాలా ప్రేమగా ఉండటం మొదలైందనమాట. దానితో వాళ్ళందరూ కూడా ఐక్యతతో కూడా ఉండగలిగారు, అదేవిధంగా విశేషతలతో నిండిన వాళ్ళుగా కూడా అయ్యారనమాట. ఆ విధంగా ఆ గురువు ఏం చేశాడు అంటే వాళ్ళందరిలోని విశేషతలు నింపి విశేషంగా తయారు చేశాడనమాట. అలాగే మన ఈ జీవితం కూడా విశేషతలతో నిండినదిగా తయారు కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరిలో విశేషతలను చూడడం మొదలుపెట్టాలి. అయితే ఒక విషయం ఏమిటి అంటే మన ఇంట్లో మన వాళ్ళని విశేషతలు చూడడం మొదలుపెట్టాలి. అంటారు కదా, దానం ఇంటి నుండే ప్రారంభించాలి అని. అలా మనం కూడా ఏం చేద్దాము అంటే మన ఇంటి నుండే దానం ప్రారంభం చేద్దాం. దానం అంటే దానం కాదు, మన ఇంటి నుంచి విశేషతలు చూడడం మొదలు పెడదాం. ఎలా అంటే మన అమ్మ ఉంది, అమ్మలో ఎన్ని విశేషతలు ఉంటాయి. ఒక చెఫ్ లాగా ఉంటుంది అమ్మ. అలానే మనకి ఏ సమయానికి ఏది కావాలో అన్నీ అందించేది అమ్మ. అలా అమ్మలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయి అన్నీ చూడండి. అలాగే నాన్నలో ఎన్ని గొప్పతనం ఉన్నాయి అన్నీ చూడండి. అలా మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరెవరిలో ఏమేం గొప్పతనం ఉంది అవన్నీ చూడడం మొదలు పెట్టండి. అప్పుడు మీరు తప్పకుండా వారికి చాలా గౌరవాన్ని ఇవ్వడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు వారికి గౌరవాన్ని ఇవ్వడం మొదలు పెడతారో వారు కూడా ఆటోమేటిక్గానే మనకి గౌరవాన్ని ఇస్తారు. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడాలి. అందుకని ఒక చిన్న పని చేద్దాం. ఏంటి అంటే అందరిలో విశేషతలు చూసి ఎవరిదైనా పుట్టినరోజు అలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ డేస్లో మనం ఏం చేయాలి అంటే వారి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటి అంటే వాళ్ళలో మనం ఏవైతే విశేష గుణాలు స్పెషల్ గుణాలు చూసామో ఆ గుణాలన్నీ రాసి వాళ్ళకు ఒక స్పెషల్ గిఫ్ట్గా ఇద్దాం. అప్పుడు అది ఏమవుతుంది అంటే అది చూడగానే నా పిల్లవాడు నాలో ఎన్ని గొప్పతనాలు చూసాడే అని ఆ తల్లి ఎంతో మురిసిపోతుంది. అలాగే ఎవరికైతే మన ఫ్రెండ్కైనా అలా ఎవరికైనా మన సన్నిహితులు ఎవరున్నారో వాళ్ళలో విశేష క్వాలిటీస్ అన్నీ మనం చూసి ఏం చేద్దాం అంటే వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా విశేషతలు తెలుసుకొని నాలో ఇన్ని విశేషతలు ఉన్నాయా అని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అందుకని మనం ఏం చేద్దామంటే ఈరోజు
ప్రతి ఒక్కరిలో విశేషతలు చూద్దాము. ఆ విశేషతలు చూసి మన ఈ జీవితాన్ని కూడా విశేషంగా మార్చుకో. అలానే ఈ జీవితం చాలా విశేషతలతో కూడుకున్నది. మన ఈ చుట్టూ ప్రకృతిలో కూడా చాలా విశేషతలు నిండి ఉంటాయి. మనం అన్నిటిని చూస్తాం. ఎలా చూస్తామంటే సాధారణమైన నేత్రాలతో సాధారణంగా చూస్తాం. అందుకని అన్నీ సాధారణంగా అనిపిస్తాయి. కానీ మనం ఎప్పుడైతే విశేషమైనవి ప్రతిదీ అని చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో ఉన్న విశేషత కనిపిస్తుంది. అప్పుడు మనకి చాలా విశేషంగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సముద్రం చూడ్డానికి చాలా అలజడితో కూడుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ సముద్రం మధ్యలోకి వెళ్ళి చూడండి, అది చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చాలామంది వ్యక్తులు మన ఎదురుగా కనిపించిన వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటే చాలా కోపంగా, చాలా అలజడిగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఉంటే మనకి తెలుస్తుంది వాళ్ళు చాలా నిర్మలమైన స్వభావం కలవాళ్ళు, చాలా మంచివాళ్ళు అని. అలా ఏంటి అంటే పైనివి చూసి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఇంతే అని జడ్జిమెంట్ చేస్తాం. అది కాదు, వాళ్ళ లోపల ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే చూస్తామో అవి చూసినప్పుడు మన లైఫ్ ఏమవుతుందంటే చాలా సంతోషంగా అవుతుంది. అలానే చూడండి, గులాబీ పుష్పం ఉంటుంది. ఆ గులాబీ పుష్పం ఎక్కడ ఉంటుంది? ముళ్ళ మధ్యలోనే ఉంటుంది. కానీ ఆ ముళ్ళు మధ్యలో ఉన్నా కానీ ఆ గులాబీ పువ్వు ఏమీ అవ్వకుండా చాలా అందంగా ఉంటుంది. అలాగే కొద్దిమంది ఎంతో దుఃఖాన్ని, అశాంతితో కూడిన పరిస్థితులు ఉంటాయి. కానీ వారి ముఖం ఎప్పుడు వికసిస్తూ సంతోషంగా కనిపిస్తుంది. మనం కూడా ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడద్దు, వారి ముఖం ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికసిస్తూ ఉంది చూస్తారా, ఆ ముఖాన్ని చూడాలి. ఆ విశేషతను మనం చూడాలన్నమాట. అలా ఇప్పుడు కుమ్మరి పురుగు ఒకటి ఉంటుంది. ఆ కుమ్మరి పురుగు ఏం చేస్తుంది అంటే ఒక చీదర పురుగుని, అంటే ఎందుకో పనిచేయని పురుగు, చాలా చిరాకుగా ఉన్న పురుగుని తీసుకొచ్చి ఒక గూడు పెట్టి ఆ గూడులో పెట్టి ఏం చేస్తుందంటే బూ 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 అని దాని చుట్టూ తిప్పుతూ ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తిరుగుతూ ఉండేసరికి ఇది రెక్కల పురుగులాగా, అది కూడా ఒక అద్భుతమైన రెక్కల పురుగు ఉంటుంది. ఆ రెక్కల పురుగు చుట్టూ బూ 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 అని తిరిగేసరికి ఏమవుతుంది అంటే ఇది కూడా రెక్కల పురుగులాగా మారుతుంది అనమాట. అంటే అది తిరిగి ఆ చీద పురుగును కూడా ఎలా తయారు చేస్తుందంటే ఒక అద్భుతమైన పురుగులాగా తయారు చేస్తుంది అనమాట. అలా మనం కూడా ఏం చేయాలి అంటే, అలా కొద్దిమంది చూడడానికి సాధారణంగా ఉంటారు, బాగోరు, కానీ వాళ్ళను కూడా మంచిగా మార్చే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మన చుట్టూనే ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా మనం చూసి మనం వారి నుండి గుణాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా ప్రకృతిలో మన నీరు చూడండి దాహాన్ని తీర్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలానే కొద్దిమంది ప్రతి ఒక్కరికి సహాయకులై చాలా సహాయం చేస్తూ ఉంటారు. అలా చెప్పాలి అంటే ప్రకృతిలో మన చుట్టూ కనిపించే ప్రతి చిన్న దాంట్లో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. కానీ మనం ఆ చిన్న చిన్న స్పెషాలిటీస్ చూడక మన జీవితం ఏమైపోతుంది అంటే నిస్సార జీవితంగా వదిలేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతిలో కానీ మన చుట్టూ ఉన్న వాటిని కానీ ప్రతి దాన్ని స్పెషాలిటీస్ చూడడం మొదలు పెట్టండి, ప్రతి చిన్న దాంట్లో చాలా స్పెషాలిటీ ఉంటుంది. చూడండి, చీమలు ఒకదాని వెనకాల ఒకటి ఎంత అందంగా వెళ్తాయో, అంటే ఒకే క్రమంలో వెళ్తాయి. అలాగే మనం కూడా చాలామంది కొద్దిమంది ఎలా వెళ్తారు అంటే ఒకరు ఏదైనా ఫాలో అయితే వారి వెనకాలే అన్నీ ఫాలో అయిపోతాయి అన్నమాట. అలా ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్కటి చాలా మంచిగా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇన్ని విశేషతలు మన చుట్టూ ఉన్నాయి. ఇన్ని విశేషతలు నింపినటువంటి వాడు ఎవరు అంటే, ఇంత విశేషమైనటువంటి ప్రకృతిని కానీ ఇంత విశేషమైన మనుషుల్ని కానీ తయారు చేసింది ఎవరు అంటే విశేషంగా భగవంతుడు. అటువంటి భగవంతుడు ఎన్ని విశేషతలతో ఉంటాడు? చాలా విశేషతలతో ఉంటాడు. అందుకని ఆ భగవంతుడికి చాలా విశేష కర్తవ్య నామాలు కూడా ఉన్నాయి. ఆ భగవంతుడిని ఏమంటారు? శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు. ఇలా భగవంతుల్లో కూడా చాలా విశేషతలు ఉన్నాయి. ఆ భగవంతుడు ఎవరు అంటే పాప కంఠేశ్వరుడు, అంటే మన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించేవాడు, ముక్తి ప్రదాత, మన అందరికీ ముక్తిని ప్రసాదించేవాడు. అలా ఇలా శివునికి కూడా భగవంతుడికి కూడా చాలా విశేషతలు ఉన్నాయి. ఆ విశేషతలన్నిటినీ కూడా నిండుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనతోడుంటే మనం ఇంకా విశేషంగా తయారు కాగలుగుతాం అనమాట. ఆ భగవంతుడి యొక్క విశేషతలు ఏంటి అంటే
ఇంకా చెప్పాలి అంటే చాలా విశేషతలు ఉన్నాయి. ఏంటి అంటే ప్రతి ఒక్కరితోని మనం ఒకవేళ ఆయన్ని ఇష్టంగా మాట్లాడతాం భగవంతుడి కోసం, నాస్తికులు అంటారు. అలా నాస్తికులుగా ఉన్న వాళ్ళని కూడా భగవంతుడు చాలా ప్రేమగా స్వీకరిస్తాడు. అలానే భగవంతుడిని నిందించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ నిందించే వాళ్ళకి కూడా భగవంతుడు ఏది కావాలంటే అది ప్రసాదిస్తాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. భగవంతుడు ఎవరు అంటే మొత్తం విశ్వంలో ఈరోజు మన బుద్ధి ఎలా అయిపోయింది అంటే ముళ్ళలాగా అయిపోయింది. ముళ్ళలా అయిపోయిన మన బుద్ధిని భగవంతుడు ఎలా చేస్తున్నారు అంటే పుష్పాల్లాగా మారుస్తున్నాడు. అలాగే మన బుద్ధి రాతి బుద్ధిలాగా అయిపోయింది. అటువంటి బుద్ధిని భగవంతుడు పారస బుద్ధిగా మారుస్తున్నాడు. ఇన్ని విశేషతలు కల భగవంతుడు మనతో పాటు ఉన్నట్లయితే మన ఈ జీవితం చాలా విశేషతలతో కూడుకున్నదిగా అవుతుంది. అందుకని మనం ఈరోజు ఏం చేయాలి అంటే అందరిలో విశేషతలు, మన చుట్టూ ఉన్న విశేషతలు అన్నిటినీ చూసి అవన్నిటినీ మన జీవితంలో తీసుకొచ్చుకొని మన జీవితాన్ని చాలా స్పెషల్ జీవితంగా మార్చుకోవాలి. అప్పుడు మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీల్ సంథింగ్ స్పెషల్ అని అంటారు. ఆధ్యాత్మిక చింతనలతో మనలో విశేషతలన్నీ బయటకు తీసుకొచ్చి అందరిలో విశేషతలు కూడా మనలో ధారణ చేసి మనం విశేషంగా తయారు అవుదాము. ఇంతవరకు సెలవు. మరి కొన్ని కొత్త టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.